నమస్తే అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే వస్తారో, అప్పుడు ఆ సబ్స్క్రైబర్స్‌లో నుంచి ఒకరికి నేను ఒక సంవత్సరానికి 1 ఎకరం ఎంతైతే కౌలు ఉంటుందో, ఆ కౌలును నేను ఫ్రీగా ఇస్తాను. నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రస్తుతం మిర్చి రేట్ ఎందుకు పడిపోతుంది? ఇప్పుడున్న పరిస్థితిలో మిర్చి రేట్ చాలా తక్కువగా ఎందుకు ఉందో చాలా మందికి అర్థం కావడం లేదు. మార్కెట్‌లో మిర్చి చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం చాలా మంది రైతులు మిర్చి పంట ఎక్కువగా వేశారు. పంట కూడా బాగా వచ్చింది. అందరూ ఒకేసారి మార్కెట్‌కి తీసుకువెళ్తున్నారు. మార్కెట్‌లో వస్తువు ఎక్కువైతే రేటు పడిపోతుంది. టమాటాలు, ఉల్లిగడ్డలు ఎలాగైతే ఉంటాయో అలాగే మిర్చికి కూడా అలాగే ఉంటుంది. గోదాంలో పాత మిర్చి ఇంకా ఉంది. వ్యాపారులు గోదాంలో పాత సీజన్ మిర్చి ఇంకా పూర్తిగా అమ్ముడుపోలేదు. పాత మిర్చి ఉన్నప్పుడు కొత్త మిర్చిని ఎక్కువ రేటుకు కొనరు. వాళ్ళంటారు మా దగ్గర స్టాక్ ఉంది, కొత్తది తక్కువ రేటుకే కావాలని అంటారు. అందుకే రైతు ఎంత క్వాలిటీ మిర్చి తీసుకువెళ్ళినా రేటు పెరగదు. బయట దేశాల నుంచి పెద్దగా ఎగుమతి అవ్వడం లేదు. వాళ్ళు పెద్దగా కొనడం లేదు. చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ గత సంవత్సరం కంటే చాలా తక్కువ మిర్చి కొనుగోలు చేస్తున్నాయి. ఎగుమతులు తగ్గితే దేశంలో మిర్చి మిగులుతుంది. అందువల్ల రేటు పడిపోతుంది. మన దేశంలో వినియోగం కూడా తగ్గింది. మసాలా ఫ్యాక్టరీలు, పౌడర్ కంపెనీలు తగ్గిన పరిమాణంలో మిర్చి తీసుకుంటున్నాయి. వాళ్ళు ఒకేసారి చాలా మిర్చి కొనడం లేదు. అంటే డిమాండ్ తక్కువ, రేటు తక్కువ. మధ్యవర్తుల ప్రభావం. కొన్ని మార్కెట్లలో మధ్యవర్తులు రైతులకు తక్కువ రేటు ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మార్కెట్లో మిర్చి చాలా ఉంది, రైతు అమ్మాల్సిందే, రేటు తగ్గిస్తే కొనగలమని. రైతులు పెట్టుబడులకి డబ్బులు లేక ఎంత రేటు వస్తే అంతగా అమ్ముతున్నారు. చాలామంది రైతులు ఒకేసారి పంట తీసుకువచ్చారు. ఒకే రోజు మార్కెట్కి 1,00,000 బ్యాగులు వస్తే ధర తగ్గుతుంది. అదే 10,000, 5,000 బ్యాగులు వచ్చినప్పుడు మాత్రం కొంచెం రేటు పెరుగుతుంది. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడకపోవడం, ట్రిప్స్ దెబ్బ కారణంగా రంగు, కారం కొంచెం తగ్గింది. క్వాలిటీ తగ్గితే రేటు కూడా తగ్గుతుంది. వానల వల్ల రంగు తగ్గిన, రవాణా ఖర్చులు పెరిగిన ట్రేడర్కి తక్కువ రేటే చెబుతారు. మార్కెట్లో మిర్చి చాలా ఎక్కువగా ఉంది. గోదాంలో పాత మిర్చి కూడా ఇంకా ఉంది. బయట దేశాలు కొనడం తగ్గించాయి. దేశంలో వినియోగం తగ్గింది. మధ్యవర్తులు కూడా రేటు తగ్గిస్తున్నారు. అందుకే ఈ సీజన్లో రేటు పడిపోయింది.